కొత్త సీజన్ అండ్ ఆఫ్ కోర్స్ రిజ్యువినేటెడ్ ఎస్ఆర్హెచ్ టీమ్ ఎలా కనిపిస్తోంది? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బోత్ ఫస్ట్ స్టార్ట్ విత్ సుమన్, ఎలా ఎలా అనిపిస్తుంది? ఎవ్రీథింగ్ ఆరెంజ్ కనిపిస్తుంది చూడు, వెనకాల కూడా ఆరెంజే మొత్తం అంతా. ఐ థింక్ ఈసారి ఫెంటాస్టిక్ పిక్స్ చేశారు. ఐ థింక్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ ద రీజన్ ఐ సే దట్ ముందు సెటప్ చేంజ్ చేశారు శశి. ఎందుకంటే కంప్లీట్ ఒక టీం మంచిగా చేయాలంటే ముందు ఒక సపోర్ట్ స్టాఫ్ దగ్గర నుంచి క్యాప్టెన్ నాయకుడు చాలా చాలా ఇంపార్టెంట్. ఆ చేంజెస్ చేసేసరికి ఫస్ట్ డానియల్ విటోరీని తీసుకొని వచ్చారు. డానియల్ విటోరీ ఆప్షన్లో కూర్చొని ఏం చేశాడు మనం చూసాం. మనం బెస్ట్ క్యాప్టెన్ని తీసుకున్నాడు, ఇన్ఫార్మ్ క్యాప్టెన్, వరల్డ్ కప్ విన్నింగ్ ఛాంపియన్షిప్. అలాంటి ప్యాట్ కమిన్స్ని తీసుకొని వచ్చారు. ఇంతకుముందు కూడా హైదరాబాద్ 2 సార్లు ఐపీఎల్ గెలిచినప్పుడు కూడా ఆస్ట్రేలియన్ క్యాప్టెనే. ఇంతవరకు ఇండియన్ క్యాప్టెన్స్ని మినహాయించి మీరు చూసుకుంటే గెలిచింది ఐపీఎల్ కూడా ఆస్ట్రేలియన్సే. సో ఆస్ట్రేలియన్ క్యాప్టెన్ తెచ్చారు, మంచి సెటప్ ఉంది, కొత్త ప్లేయర్స్ని యాడ్ చేశారు. కాబట్టి ఐ థింక్ ఎస్ఆర్హెచ్ ఈజ్ లుకింగ్ వెరీ బ్యాలెన్స్డ్ అండ్ వెరీ కాన్ఫిడెంట్ ఈసారి. ఓకే, గో ఆరెంజ్ ఆర్మీ గో. సో ఆరెంజ్ షర్ట్ వేసుకుని ఇలా అంటున్నాడు కళ్యాణ్. సో కళ్యాణ్, మీరేమంటారు? హౌ ప్రిపేర్డ్ ఆర్ వి? యా, అసలు యాక్చువల్గా మాట్లాడుకోవాలంటే సన్ రైజర్స్ హైదరాబాద్ టీంని ఈ సంవత్సరం చూస్తే లాస్ట్ ఇయర్ మనం క్లియర్గా ఒక ఇండియన్ బ్యాటర్స్ అందరూ కూడా సరిగ్గా ఫామ్లో లేకపోవడం చూసాం. ఆ పవర్ హిట్టింగ్ ఎబిలిటీ క్లాసెన్ మినహాయిస్తే టీంలో మనం చాలామందిని మిస్ అవటం చూసాం. బట్ ఈ సంవత్సరం ఆప్షన్లో కనుక మీరు చూస్తే ఫస్ట్ అక్కడ ట్రావిస్ హెడ్ని పిక్ చేశారు, విచ్ ఈజ్ అ వెరీ గుడ్ పిక్. ఇందాక సుమన్ అంటున్నట్టు కోచ్ మారాడు, క్యాప్టెన్, వరల్డ్ కప్ విన్నింగ్ క్యాప్టెన్ వచ్చాడు. అండ్ మనం సన్ రైజర్స్ హైదరాబాద్కి బిగ్గెస్ట్ ప్రాబ్లం లాస్ట్ ఇయర్ కూడా చూసింది ఏంటంటే రషీద్ ఖాన్ వెళ్ళిపోయిన తర్వాత మనకు అలాంటి స్పిన్నర్ కనపడకపోవటం. వాషింగ్టన్ సుందర్ కూడా లాస్ట్ ఇయర్ కొన్ని మ్యాచెస్ అవైలబుల్ లేకపోవటం అండ్ అంత మంచి ఫామ్లో లేకపోవటం, ఇలాంటి కన్సర్న్స్ అన్నీ కూడా ఈ సంవత్సరం ఆప్షన్లో క్లియర్గా రెక్టిఫై చేసుకుని వచ్చారని నాకైతే క్లియర్గా అనిపిస్తుంది. అండ్ ఒకే ఒక్క చిన్న కన్సర్న్ ఏదైనా ఉంది అని అంటే ప్యాట్ కమిన్స్ ఇప్పటివరకు ఐపీఎల్లో క్యాప్టెన్సీ చేయలేదు. అదర్వైజ్ టీమ్ లుకింగ్ వెరీ గుడ్. ఆ పవర్ హిట్టర్స్ ఉన్నారు. ఇండియన్ బ్యాటర్స్లో కూడా అక్కడ అభిషేక్ శర్మ ఫామ్లో ఉన్నాడు కాబట్టి టీం చాలా స్ట్రాంగ్గా కనపడుతుంది. అండ్ మంచి సీజన్ అవ్వాలని చెప్పి మనం కూడా కోరుకుందాం.